నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఈ కార్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్ ఏందో. ఏం లేదు, మన హుండై కొరియన్ కంపెనీ అయిన హుండై మన భారతదేశంలో కొత్త ఈవీ లాంచ్ చేస్తుంది. అది కూడా మన ఫేవరెట్ కార్ తెలిసిందే కదా, చాలామందికి ఇష్టము క్రెటా కార్ అంటే. ఈ క్రెటా కార్ అనేది ఇప్పుడు మనకి ఈవీలో వస్తుంది. సో ఎంతమంది రెడీగా ఉన్నారు కొననీకే? మీరు ఫుల్ వీడియో తెలిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు హుండై కొనన్నా, లేకపోతే మహేంద్ర BE60, ఇంకా XUV E9 ఇట్లా చాలా వచ్చినాయి కదా ఇప్పుడు. ఇంకా మనకి కర్వ్, టాటా కర్వ్, ఇంకా ఏది కొనాలనేది మీకు ఒక్కటి ఐడియా వచ్చేస్తుంది. ఇది ఒకవేళ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే. ఇంకా మనకి MGలో కూడా విండ్సర్ కూడా వచ్చింది కదా, ఈ మధ్య చాలా సేల్ చేస్తున్నారు విండ్సర్ కూడా. సరే, ఓకే, వితౌట్ టైం వేస్ట్ మనం దీని డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ఈవీ కార్స్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ, దాని రేంజ్ ఏంది అనేది. ఎందుకంటే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది మనం తీసుకొని వద్దా అనేది. అయితే హుండై వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇది లాంచ్ కాలేదు, ఫుల్ వీడియో చూస్తే దీన్ని ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎంత ప్రైస్ ఉన్నది మొత్తం చెప్తాను. అయితే ఇప్పుడు వీళ్ళైతే మనకి బ్యాటరీలో 2 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి 4.2 కిలోవాట్ బ్యాటరీతోని, అది వచ్చేసి మనకి 390 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అంటే రియల్గా అయితే కొద్దిగా తక్కువ వస్తుంది, మీకు తెలిసిందే, మీరు అంచనా వేసుకోవచ్చు. ఇంకోటి 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 470 కిలోమీటర్స్ ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఉండొచ్చు, ఇంచుమించు కొద్దిగా తక్కువనే వస్తుంది. అయితే ఈ రేంజ్ ప్రకారం చూసుకుంటే మనకు మహేంద్ర BE60 ఇంకా XUV E9 ఏదైతే వీళ్ళు మహేంద్ర వాళ్ళు కూడా రివీల్ చేశారో, అది కొంచెం దీనికంటే బెటర్ ఆప్షన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మీరు చూడండి. ఇంకా దీంట్లో పెట్రోల్ ఐస్ ఏదైతే క్రెటా ఉందో దానికి దీనికి అవుటర్ లుక్ అయితే ఏం చేంజ్ అనేది మనకు అనిపిస్తలేదు. ముంగట కొంచెం ఏరోడైనమిక్స్ గురించి అవి ముంగట కొద్దిగా బాటంలో కొన్ని చేంజెస్ చేశారు. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. స్పేస్ కూడా అది కూడా ఇది కూడా అంతా సేమే, నాకేం డిఫరెన్స్ ఏం అనిపించదు. ఇంకా ఇది వీళ్ళు చెప్పేదాని ప్రకారం 0.100 కిలోమీటర్స్ 7.9 సెకండ్స్లో చేరుకుంటుందని. చూద్దాం మనం దీని పర్ఫార్మెన్స్. అయితే ఇంకా వీళ్ళు లాంచ్ చేయలేదు కదా, దీన్ని లాంచ్ చేసినాక టెస్ట్ డ్రైవ్ చేసి మనం దీన్ని చూద్దాము. దాంతోపాటు ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఇది అంటే మామూలుగా ఇప్పుడు ఉండాయి కానీ మిగతా కానీ రేర్ వీల్ డ్రైవ్ ఇస్తున్నారు. అంటే మామూలుగా రేర్ వీల్ డ్రైవ్ మోటార్ ఉంటే బాగుంటుందని అంటారు, మరి ఏమో అంటారు కొంతమంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉన్నది దీనికైతే. మరి అది ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తుంది అనేది మనం చూడాలి. దీంతోపాటు మనకి DC ఫాస్ట్ ఛార్జరు 10 to 80% 45 మినిట్స్లో అవుతుందని వీళ్ళు అంటున్నారు. ఇంకా వీళ్ళు 10,000 స్టేషన్స్ ఉండే వాళ్ళు 10,000 స్టేషన్స్ పెట్టేది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. మొత్తం ఇండియాలో 10,000 స్టేషన్స్ వీళ్ళు పెడతారంట. చూద్దాం అది ఎంతవరకు సక్సీడ్ అవుతుందో. ఇంకోటి మనం హోమ్లీ ఛార్జర్ ఉంటుంది కదా, 6 to 7 అవర్స్ పడుతుందంట ఫుల్ ఛార్జింగ్ గారికి. ఈ పోర్టబుల్ ఛార్జర్ అనేది ఆప్షనల్లో ఇస్తారని అంటున్నారు. ఒకసారి చూడాలి మనము, అది మనము తీసుకున్నాక తెలుస్తుంది. దీంట్లో మనకి 17 ఇంచెస్ అలో వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా మనకి దీనికి డ్రైవింగ్ మోడ్స్ కూడా ఈకో స్పోర్ట్స్ ఇట్లా ఆల్రెడీ ఉన్నాయి కదా, అట్లా డ్రైవింగ్ మోడ్స్ కూడా అనేది దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పానరామిక్ సన్ రూఫ్, డిజిటల్ కీ, ఇవన్నీ అయితే ఆల్రెడీ ఏదైతే దీంట్లో LED DRLs కానీ, న్యూ హెడ్ ల్యాంప్ డిజైన్స్, క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్స్ కూడా ఏరోడైనమిక్స్ గురించి లేక ప్రొవైడ్ చేసి ఆల్రెడీ నేను చెప్పింది. ఇంకా వీల్ దగ్గర కూడా ఏరో ఆప్టిమైజ్డ్ అలో వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంట వీళ్ళు. ఇంకోటి మనకి చూడడానికి కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా బాగుంది. డాష్ బోర్డ్ కొంచెం చేంజ్ అయింది ఇంటీరియర్ మీరు చూస్తే కనుక. ఇంకా మనకి క్యాబిన్లో కూడా వెంటిలేషన్ సీట్స్ కానీ, ఇంకా ఇన్స్ట్రుమెంటల్ క్లస్టరు, ఇంకా లార్జర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం మనం మొత్తం. ఇది మనకు మొత్తం లాంచ్ అయినాక కార్ని ఒకసారి టచ్ చేసి వాక్ అరౌండ్ చేస్తే మనకి మిగతా విషయాలన్నీ తెలుస్తుంది. అప్పటిదాకా ఏం తెలియదు. ఈ సేఫ్టీ పరంగా చూస్తే కనుక దీంట్లో ADAS 2 సిస్టమ్ కూడా వస్తుందని చెప్తున్నారు సేఫ్టీ పరంగా. ఇంకా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ అన్ని కార్స్లో మ్యాక్సిమం ఇస్తున్నారు, 6 ఎయిర్ బ్యాగ్స్. అదైతే స్టాండర్డ్ మనకి. ఇంకా బ్లూ లింక్ యాప్ అయితే ఉన్నది ఉండేది, అది కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ అలా ఇచ్చినట్టే. ఇక ABS, EBD, ESC, రేర్ పార్కింగ్ సెన్సర్స్, కెమెరా ఇదైతే ఆల్రెడీ ఇస్తారు, అది తెలిసిందే మనకు రొటీనే. మెయిన్గా మనకు దీనికి వచ్చేసి
ప్రైస్ చాలామంది ఏమంటున్నారంటే ప్రైస్ 15 lakhs అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. నాకు తెలిసిన ప్రకారం అయితే దీనిది ప్రైస్ 22 lakhs నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఎక్స్ షోరూమ్ నేను చెప్పేది 21 or 22, 31 lakhs వరకు పోతుంది. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు దీనికి మనకి ఇది 22 lakhs ఒకవేళ ఎక్స్ షోరూమ్ ఇస్తే ఆల్రెడీ మనకి 25 అంటే కొన్ని స్టేట్స్లో సబ్సిడీ ఇస్తున్నారు, ట్యాక్స్ పే చేస్తున్నారు. అట్లయితే ఓకే. లేదంటే ట్యాక్స్తో కలుపుకుంటే మనకు 24 దాకా పడుతుంది. అంటే 24 lakhs పెట్టి మనం ఇది కొనే కంటే మనకు మహేంద్రా కానీ ఎంజీలో కానీ కార్స్ వచ్చేస్తున్నాయి. మనకి ఎంజీలోనే అయితే మీకు 13-14 lakhsలో వచ్చేస్తున్నది కారు. మన విండ్సర్ ఇవి ఆల్రెడీ చాలా పాపులర్ అవుతుంది ఈ మధ్య, చాలామంది తీసుకుంటున్నారు. నేను రోడ్స్లలో కూడా చూస్తున్నాను చాలా. దాంతోపాటు మనకి ఇంకా ముఖ్యంగా మహేంద్రా BE6 ఈ మనకి 18.9 lakhs ప్రొవైడ్ చేస్తున్నారు. 19 lakhs సూపర్ స్పోర్ట్స్ కార్ లాగుంది. అది చూసి ఉండొచ్చు చాలామంది, మీరు నెట్లో కొడితే కూడా వస్తుంది. మరి ఇది తీసుకునే కంటే నా సజెషన్ ఏంటంటే ఇది తీసుకునే కంటే చాలామంది అదే బుక్ చేసుకుంటారేమో అని. ఇక కొంతమందికి క్రెటా అంటే చాలా ఇష్టము, అటువంటి వాళ్ళు అయితే క్రెటానే తీసుకుంటారు. వాళ్ళకి మనం ఏం చేయలేము. సరే వాళ్ళైనా మనకు ఇష్టము, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏమనలేము. కానీ క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే 19 lakhsకి స్పోర్ట్స్ కార్ వస్తుంది మనకి. అట్లా కదా, లాంబార్గిని యూరోస్ అట్లా కార్ టైప్లో ఉంది అది. ఏదైతే BE6 అని ఉన్నదో మహీంద్రా అది లాంచ్ చేసింది. అది కూడా ఇంచుమించు మనకి February-March లోపు డెలివరీ స్టార్ట్ అయిపోతుందంట వాళ్ళది. ఓకే, మీ డౌట్ ఇన్ని చెప్తుండే కానీ ఎప్పుడు లాంచ్ అవుతుందో చెప్తలేడనే కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వచ్చేసి మనకి January 17కి లాంచ్ అవుతుంది. మనం అప్పుడు దీని వీడియో కూడా తీద్దాము, వాక్ అరౌండ్ వీడియోస్ వేద్దాము, అన్నీ వేద్దాము, డీటెయిల్స్ అన్నీ చూద్దాము. కావాలంటే టెస్ట్ రైడ్ కూడా చేద్దాము. అందుకోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీంతోపాటు మహీంద్రా BE6, XUV9 ఈ 2 కార్స్ కూడా డీటెయిల్స్ నేను నెక్స్ట్ పెడుతున్నాను. అందుకోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఛానలే, ఇది మీరే నడిపించాలి, మీతోనే నడవాలి. ఇప్పటిదాకా చాలా సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. మన ఛానల్లో మీకు మ్యాక్సిమం ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం మేము. ఫోన్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఏదైనా కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ, ఏవైనా వరల్డ్ ఎక్కడ లాంచ్ అయినా కానీ వాక్ అరౌండ్ వీడియోస్ కానీ, దాని డీటెయిల్స్ రివ్యూస్ కానీ అన్నీ మన ఛానల్లో రాబోతున్నాయి. టీమ్ని మొత్తం గ్యాదర్ చేస్తున్నాను ఈ ఛానల్ గురించి. అంటే ఒక్కటే ఛానల్లో మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, ఆల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్స్ మొత్తం. అందుకోసం నేను ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ ఇది మీ ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఫాలో చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. షేర్ చేసి ఈ ఛానల్ని నిలబెట్టుకోండి. ముందు మా క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేస్తాము. ప్రస్తుతానికి నేను ఏదో స్టార్ట్ చేశాను, నాకు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.